హాయ్ టీచర్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఏపీ టెట్ 2A మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్లో ఆగస్టులో జరిగినటువంటి డిఫరెంట్ షిఫ్ట్లో మనకి ఇంటర్ స్థాయిలో, ప్రత్యేకంగా ఇంటర్ స్థాయిలో వచ్చినటువంటి ప్రశ్నలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మనకి జనరల్గా ఏది ఓవరాల్గా ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అనేటటువంటి విషయాన్ని కూడా మనం చూడాలి. అదేవిధంగా ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, చాలామంది ఇప్పటికీ కూడా ఇది మనకి సిలబస్ షీట్ ఫాలో అయ్యాడా, లేకపోతే 2025-26 టెక్స్ట్ బుక్స్ ఫాలో అయ్యాడా అనేది ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు. ఇక మరి కొంతమంది అయితే టోటల్గా 2025-26 అని ఫిక్స్ అయిపోయారు. చూడండి ఒకసారి, జనరల్గా మనకి అక్కడ ఉన్న మ్యాథమెటికల్ ఫార్ములాస్ కానీ, మనకి ఇచ్చినటువంటి ఆ స్టాండర్డ్స్ కానీ టోటల్గా మనకి ఏది సోర్స్ డేటా 2025-26 అయినప్పటికీ కూడా లెవెల్ వచ్చేసి లెవెల్ కానీ, టాపిక్స్ టచ్ చేయటం కానీ మొత్తం సిలబస్ షీట్ ఫాలో అయ్యాడు. అదొకసారి మీరు అబ్జర్వ్ చేయాలి. ఇంకోటి, మన మైండ్ సెట్ను కూడా మార్చుకోవాలి. మనం బౌండరీ గీసుకొని ఓన్లీ టెక్స్ట్ బుక్ లైన్ బై లైన్ చదివితే మనకి రాబోయేటటువంటి ఎగ్జామ్స్ చాలా కఠినంగా ఉంటాయని, తర్వాత ఆ ఎగ్జామ్స్లో మనం ఎక్కువ స్కోర్ చేయలేమనేటటువంటి విషయాన్ని కూడా మీరు ఒకసారి తెలుసుకొని మీ మైండ్ సెట్ చేసుకొని మనకి సిలబస్ షీట్ లెవెల్లో, అదేవిధంగా వాడు నోటిఫికేషన్లో మెన్షన్ చేసినట్లుగా ఆ టెక్స్ట్ బుక్స్ విత్ స్టాండర్డ్ ఇంటర్ స్థాయి అని, అవునా కదా, ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి దాన్ని కూడా మీరు ఫాలో అవుతూ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చదువుకుంటే బెటర్. ఎందుకంటే చూడండి, రాబోయేటటువంటి డిఎస్సి ఎగ్జామ్స్కి మనకి నెంబర్ ఆఫ్ పొజిషన్స్ తక్కువగా ఉంటున్నాయి, తర్వాత పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాడు పేపర్ డిఫికల్టీ లెవెల్స్ అనేవి ఎలాగైనా ఇవ్వచ్చు. ఈజీ మెథడ్ అనేది గెస్ చేయమాకండి. ఎప్పుడు కూడా ఈజీ మెథడ్ అనేది మైండ్లో నుంచి తీసేసి పేపర్ ఏ విధంగా వచ్చినా కానీ, అంటే ఈజీ లెవెల్లో వచ్చినా, కఠినంగా వచ్చినా కానీ నేను చేయగలగాలి అనేటటువంటి ధోరణితోటే మనం చదువుకుంటే బాగుంటుంది. లేదనుకోండి, మనం బౌండరీ గీసుకుంటే మనం వాడికి మన్ని కూడా బౌండరీలో ఉంచమని, ఏది నాన్ సెలక్షన్ లిస్ట్లో బౌండరీలో ఉంచమనేటటువంటి సిగ్నల్ మనం అతనికి ఇచ్చినట్టు అవుతుందన్నమాట. ఇదొక్కటి సెట్ చేసుకోకపోతే ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో నెగ్గటం కష్టతరం అవుతుంది. ఎందుకంటే ఎవరెవరో చెప్పిన మాటలు మనం వినాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే ఈవెన్ నా మాట కూడా మీరు వినాల్సిన పని లేదు. మీరు జనరల్గా ప్రశ్నల స్థాయి, అదేవిధంగా మీరు టెక్స్ట్ బుక్స్ పక్కన పెట్టుకొని, సిలబస్ షీట్ పక్కన పెట్టుకొని మీరు ఒకసారి చూసినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ వరకు నేను పర్టికులర్గా ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్న ఆ విషయాన్ని కూడా చూడండి. అదేవిధంగా సైకాలజీ, అదేవిధంగా మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ కూడా మీరు ఆ బీఈడీ స్టాండర్డ్ బుక్స్ చూసినట్లయితే మీకు అర్థమవుతూ ఉంటుంది. అకాడమిక్ బుక్స్ అనమాట. ఓకేనా, ఏ స్టాండర్డ్లో ఇచ్చాడు అనే దాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది జనరల్గా నా సైడ్ నుంచి చెప్పాల్సినటువంటి ఒక ఆలోచన అనమాట. ఓకేనా, సరే, బాగానే ఉంది. చూద్దాం ఒకసారి మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్స్ పరిధి. అదేవిధంగా మిగిలిన క్వశ్చన్స్ వచ్చేసి ఏది ఇంటర్మీడియట్ స్థాయి కాకుండా మామూలుగా స్కూల్ లెవెల్కి సంబంధించినటువంటి స్థాయి ప్రశ్నలన్నీ కూడా మనకి యాప్లో ఫ్రీగానే మనకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. 1 or 2 డేస్లో జనరల్గా వాచ్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అవి దాదాపుగా మనకి 52-53 క్వశ్చన్స్ ఉన్నాయి, 58 క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకే అదంతా కూడా చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ఒకవేళ పార్ట్స్ వైజ్గానన్నా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, లేదంటే డైరెక్ట్గా మొత్తం క్వశ్చన్స్ చేసేసి యాప్లో డిఫరెంట్ కోర్సెస్లో పెడతాను. ఫ్రీగా అన్లాక్ అవుతాయి, మీరు చూడొచ్చు అనమాట. ఓకేనా, సరే, బాగానే ఉంది ఇంతవరకు. ఇక్కడ చూడండి, జనరల్గా మనకి ఈ ప్రశ్న చూసినట్లయితే మనకి ప్రశ్నకు సంబంధించినటువంటి సోర్స్ డేటా 2025-26 అయినప్పటికీ కూడా ఏది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనకి ఛార్జర్ పార్టికల్ మీద ఫోర్స్ పనిచేస్తుంది అన్నాడు. కానీ ఆ ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ కానీ, తర్వాత దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఏమీ లేదు, సింపుల్గా. ఓకేనా, సరే, ఫోర్స్ పనిచేస్తున్నా అన్నాడు కానీ ఫోర్స్ ఫార్ములా కూడా ఇవ్వలేదు. అదే మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో అదే సిలబస్ షీట్ ప్రకారంగా చూసినట్లయితే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఛార్జర్ పార్టికల్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఛార్జర్ పార్టికల్ ఆర్ ద మూవింగ్ ఛార్జర్ పార్టికల్ అని కూడా క్లియర్గా రాయటం జరిగిందనమాట, ఇది సిలబస్ షీట్లో. ఓకేనా, సరే, చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, బి అయస్కాంత సత్వం లేదా క్షేత్రం గల దానికి లంబంగా, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇక్కడ ఏదో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, ఈ విధంగా తీసుకుంటున్నా నేను.
క్యూ ఆవేశం గల కణాన్ని v వేగంతో విసిరేశాడంట. లెట్ సపోజ్ ఇది క్యూ ఛార్జ్డ్ పార్టికల్ అనుకుందాం. క్యూ ఆవేశం, దీన్ని లంబంగా ఈ విధంగా విసిరేశాడని చెప్తున్నాడు. ఓకేనా, v వేగంతో అని చెప్తున్నాడు. ఇది ఏ మార్గంలో జరుగుతుంది అంటున్నాడు. ఆవేశకణంపై F బలం పనిచేస్తుంది అంటున్నాడు. F అనేది ఎవడేడా మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్ట్ చేస్తూ ఉంటుంది, అయస్కాంత బలం పనిచేస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఇంకా దీన్నే హై స్టాండర్డ్ ఫిజిక్స్లో ఆ బలాన్ని ఏమంటారో తెలుసిన, లారెంజ్ ఫోర్స్ అంటాం మనం దీన్ని. లారెంజ్ ఫోర్స్, లారెంజ్ బలం అని కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. ఓకేనా, లారెంజ్ ఫోర్స్, ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి ఇలాంటివి కూడా. సరే, బాగానే ఉంది ఎంతవరకు. ఎఫ్ అనే బలం పనిచేసి దాని వృత్తాకార మార్గంలో తిప్పుతుందంట. లెటస్ సపోజ్ ఈ విధంగా వృత్తాకార మార్గం అని తీసుకుందాం. ఇలా తిరుగుతుందని తీసుకున్నట్లయితే అప్పుడు మనకి అడుగుతున్నాడు, ఏమంటున్నాడు, దాని వృత్తాకార మార్గంలో తిరుగుతున్నప్పుడు ఆ వృత్త వ్యాసార్థం ఎంత అంటున్నాడు. లెటస్ సపోజ్ ఇది ఆర్ అని అనుకుంటే ఆ వాల్యూ ఎంత ఉంటుంది, ఆ ఫార్ములా ఏమవుతుంది అంటున్నాడు. చూడండి, ఏదైనా ఒక వస్తువు వృత్తాకార మార్గంలో తిరుగుతున్నప్పుడు మనకి కేంద్రం వైపుగా పనిచేసే బలాన్ని ఏమంటారు, అభికేంద్ర బలం అంటాం, సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. అవునా కదా, ఈ విధంగా సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ ఏంది, అభికేంద్ర బలం అనేది ఒక బలమే, కానీ అది ఖచ్చితంగా ఏదో ఒక బలం అభికేంద్ర బలం లాగా పనిచేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి చంద్రుడి మీద భూమి గురుత్వాకర్షణ బలం అభికేంద్ర బలం వలె పనిచేస్తూ ఉంటుంది. అంతేగాని అదొక స్పెషల్ ఫోర్స్ అయితే కాదు. అభికేంద్ర బలం అనేది ఏ బలమైనా అభికేంద్ర బలం లాగా ప్రవర్తించవచ్చు, అది వృత్తాకార మార్గంలో తిరుగుతున్నప్పుడు అని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, మరి ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్సు ఏది, ఇది ఎర్త్, ఇది మూన్ అని అనుకుంటే ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమవుతుంది, మనకి అభికేంద్ర బలం అవుతుంది. మరి ఇక్కడ ఏ ఫోర్స్ పనిచేస్తుంది అభికేంద్ర బలం లాగా, అయస్కాంత బలం కదా, అయస్కాంత బలం పనిచేస్తుంది. మనందరికీ తెలుసు కేంద్రం వైపుగా పనిచేసేటటువంటి బలం అభికేంద్ర బలం. అభికేంద్ర బలం సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం ఇంగ్లీష్ మీడియం, జాగ్రత్త చూసుకోండి. సెంట్రిపిటల్ ఫోర్స్, ఇది సెంట్రిపిటల్ ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్కి ఏంది మనకి ఫార్ములా, mv²/r. మరి ఇక్కడ ఈ సెంట్రిపిటల్ ఫోర్స్ లాగా యాక్ట్ చేసేది ఎవడు సార్ అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనమాట. మ్యాగ్నెటిక్ ఫోర్స్ పర్పెండిక్యులర్ అంటున్నాడు కాబట్టి QVB అని రాసుకోవచ్చు. ఏది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఇది పర్పెండిక్యులర్ అంటున్నాడు. సటన్ యాంగిల్తో త్రో చేశాడు అనుకోండి, అప్పుడు FB = Q × V×B అని వెక్టార్ ఫామ్లో రాసుకొని, ఏది వెక్టార్ ఫామ్లో ఈ విధంగా రాసుకొని దీన్ని మళ్ళీ మ్యాగ్నిట్యూడ్ ఫామ్లో రాస్తే QVB sin θ అని మనం రాస్తూ ఉంటాం. ఇక్కడ పర్పెండిక్యులర్ అంటున్నాడు కాబట్టి V పర్పెండిక్యులర్ టు B కాబట్టి θ ఏమవుతుంది 90. sin 90 వాల్యూ ఎంత, 1 అవుతుంది. కాబట్టి FB = QVB అని మనం రాసుకుంటూ ఉంటాం అనమాట. ఓకేనా, లంబం అనేటటువంటి పదాన్ని వాడాడు, వాడకపోతే మళ్ళీ ఆ పరిస్థితి వేరే ఉంటుంది. అప్పుడు వృత్తాకార మార్గంలో తిరగదని హెలికల్ షేప్లో తిరుగుతూ ఉంటుంది, సర్పిల్ ఆకారం అని చెప్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే θ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి. ఓకేనా, సరే బాగానే ఉంది ఎంతవరకు. అంటే ఇప్పుడు ఇది అభికేంద్ర బలం లాగా పనిచేస్తుంది కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవుతాయిగా. అంటే mv²/r = ఏమవుతుంది, QVB అవుతుంది అనమాట. దీని నుంచి నాకు కావాల్సింది ఏంది, R వాల్యూ కావాలి. ఇది ఇక్కడ స్క్వేర్ ఉంది, V² ఉంది, ఇక్కడ V ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. R = ఏమవుతుంది, mv/QB అవుతుంది. ఇది వృత్త వ్యాసార్థానికి ఫార్ములా లాగా మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, mv/QVB లేదా BQ, ఇది అవుతుంది అన్నట్టు. ఒక్కోసారి ఆవర్తన కాలం ఎంత అంటాడు, వృత్తాకార మార్గంలో తిరిగేటప్పుడు ఆవర్తన కాలానికి సూత్రం అడిగి కూడా అడుగుతాడు. ఒక్కోసారి దీని నుంచే రైట్, వృత్త వ్యాసార్థం అనేది దేని మీద ఆధారపడుతుంది అంటాడు. దేని మీద ఆధారపడుతుంది చెప్పండి, మాస్ ఆఫ్ ద ఛార్జ్డ్ పార్టికల్ మీద డిపెండ్ అవుతుంది. మీరు ఎంత స్పీడ్తో త్రో చేశారు దానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, ఛార్జ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. మోర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీన్స్ మోర్ ఫోర్స్, మోర్ ఫోర్స్ మీన్స్ ఇమీడియట్ టర్న్, ఇమీడియట్ టర్న్ మీన్స్ లెస్ రేడియస్ అన్నట్టు, అలా అన్నట్టు. ఓకేనా, అలా కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మోర్ ఛార్జ్డ్ పార్టికల్ మీన్స్ మోర్ what we call force, magnetic force. More force means more turning, more turning means less radius అన్నట్టు, అలా కూడా అర్థం చేసుకోవచ్చు మనం. ఓకేనా, సరే బాగానే ఉంది ఎంతవరకు. ఇది జనరల్గా. ఒకవేళ టైం పీరియడ్కి అడిగాడు అనుకోండి, జనరల్గా సర్కిల్ ఆకారంలో మనకి ఇది రొటేట్ అవుతుంది, స్పీడ్ V అనుకున్నారనుకోండి, అది
ఏది మ్యాగ్నిట్యూడ్ తీసుకుందాం మనం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంది డిస్టెన్స్ అపాన్ టైం. నేను ఒక ఫుల్ సర్కిల్కి తీసుకుంటా, ఆ ఫుల్ సర్కిల్కి పట్టిన టైమే కదా టైం పీరియడ్ అనేది. కాబట్టి 2πr బై క్యాపిటల్ టీ అవుతుంది. డిస్టెన్స్ అపాన్ టైం అనమాట. దీని నుంచి ఆర్ వాల్యూ మనకు తెలుసు కదా, దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది చెప్పండి, 2π ఇంటూ బై టీ ఇంటూ ఆర్ వాల్యూ ఎంవి బై క్యూబీ అవుతుంది. క్యూబీ అవుతుంది. ఓకేనా? అప్పుడు ఈ వీకి ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. నాకు కావాల్సింది టీ కదా. టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, 2πm బై క్యూబీ అవుతుంది. అంటే చూడండి, టైం పీరియడ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ వెలాసిటీ. ఇండిపెండెంట్ ఆఫ్ వెలాసిటీ అవుతుంది. అప్పుడు టీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎం అవుతుంది. టీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్యూ. టీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బి అని మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట. ఓకేనా? ఇది జనరల్గా మనం చూసినట్లయితే. ఎందుకని బి ఇంక్రీజ్ చేసినాం అనుకోండి, లెస్ రేడియస్లో ఏమవుతుంది ఆటోమేటికల్గా. ఇక్కడ ఇంకోటి ఏది, టైం పీరియడ్ అనేది రేడియస్ మీద కూడా డిపెండ్ కావట్లేదు చూడండి, అండ్ రేడియస్ మీద కూడా డిపెండ్ కావట్లేదు. ఓకేనా? యాక్చువల్గా ఇక్కడ మనకి రేడియస్ మీద డిపెండ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఫైనల్గా మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకి రేడియస్ టర్మ్ కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. లేకపోతే అక్కడ ఆ విధంగా ఉంచైనా కానీ మనం ఇక్కడ వి టర్మ్లో ఆల్రెడీ రేడియస్ ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఓకేనా? సరే, బాగానే ఉంది ఇంతవరకు. ఇది జనరల్గా మనం చూసినట్లయితే. ఇంకా చాలా మీనింగ్స్ ఉంటాయి ఫిజికల్గా మనం చూసినట్లయితే. దేని మ్యాథమెటికల్గానే కాకుండా మనం కామన్ సెన్స్తో ఆలోచించినా అది రైటా కాదా అనేదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సరే, బాగానే ఉంది ఇంతవరకు. ఇక్కడ చూడండి, ఇఫ్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ సౌండ్ బికమ్స్ ద హాల్ దెన్ ఇట్స్ లౌడ్నెస్ బికమ్స్ అంటున్నాడు. ధ్వని యొక్క కంపన పరిమితి సగం అయితే దాని బిగ్గరత అంటున్నాడు. బిగ్గరత అంటే ఏంది, ఇక్కడ లౌడ్నెస్ అంటే ఏంది, వినికిడి తీవ్రత అన్నట్టు. జనరల్గా చూడండి, మనకి ఎప్పుడూ కూడా లౌడ్నెస్ అనేది ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ మీద డిపెండ్ అవుతుంది. ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ దేని మీద డిపెండ్ అవుతుందంటే స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్కి మీద డిపెండ్ అవుతుంది. అంటే స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది కంపన పరిమితి యొక్క వర్గానికి. దీన్ని బేస్ చేసుకొని రెండింటిని కనుక మనం తీసుకుంటే ఎల్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్ అవుతుంది. L1/L2 ఈజ్ ఈక్వల్ టు A1/A2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది అన్నట్టు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని యాక్చువల్గా స్కూల్ బుక్స్లో ఉంటుంది కదా సార్, ఇది లౌడ్నెస్ అనేది మాకు తెలుసు కదా అనే డౌట్ మీకు వస్తుంది. కానీ అక్కడ మెన్షన్ చేసేది ఏంటంటే కంపన పరిమితి మీద ఆధారపడుతుంది అంటాడు, కానీ అది స్క్వేర్ మీద డిపెండ్ అవుతుందా అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాంప్లిట్యూడా, క్యూబ్ ఆఫ్ ద యాంప్లిట్యూడా అనే దాన్ని మెన్షన్ చేయలేదు. ఇది పెద్ద ప్రాబ్లం అన్నట్టు. ఓకేనా? అదేవిధంగా లౌడ్నెస్ ఫార్ములా ఉంటుంది, మీ అందరికీ తెలుసో తెలియదు. L ఈజ్ ఈక్వల్ టు రైట్ 10 log I/I0 టు ద బేస్ 10 అని కూడా మనకి మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ ఏమి ఇవ్వడు, కానీ అడుగుతాడు. ఎలా అడుగుతాడు, 10 డెసిబుల్లో ఏది సోర్స్ నుంచి వచ్చే సౌండ్ ఇంటెన్సిటీ, 0 డెసిబుల్ సౌండ్ సోర్స్ నుంచి వచ్చేటటువంటి ఇంటెన్సిటీకి ఎన్ని రెట్లు ఉంటుంది అని అడుగుతూ ఉంటాడు. హౌ మెనీ టైమ్స్ అని చెప్తూ ఉంటాడు, కానీ ఫార్ములా ఇవ్వడు. ఇది జనరల్గా చూస్తే. సరే చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, యాంప్లిట్యూడ్ ఆఫ్ ద సౌండ్ బికమ్ సాల్వ్డ్ అంటున్నాడు. అంటే A2 ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాడు, A1లో సగం చేస్తున్నాడు అంటున్నాడు. అవునా కాదు? అప్పుడు L2 వాల్యూ ఏమవుతుంది అనేది వాడి మీనింగ్. కాబట్టి L1/L2 ఈజ్ ఈక్వల్ టు A1/A2 అంటే ఆల్రెడీ ఇనీషియల్ వాల్యూని సగం చేశాడు. అవునా కదా? కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. L1/L2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు L2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/L1/2 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే L1/4 అవుతుంది. అంటే ఫైనల్గా L2 ఈజ్ ఈక్వల్ 1/4 ఆఫ్ L1. ఇనీషియల్ వాల్యూకి 1/4 వంతు అవుతుంది. అవునా కదా? 1/4 రెట్లు అవుతుంది అన్నట్టు. ఇది జనరల్గా సొల్యూషన్ దీనికి సంబంధించి. ఎందుకంటే ఎక్కడైతే కఠినంగా ఉంటాయో ఆ కఠినత్వానికి సంబంధించి మాత్రమే నేను బిట్లు తీసుకోవడం జరిగింది. మామూలుగా చిన్న చిన్న బిట్లు అయితే మీరు అందరూ చేసేసుకుంటారు, ఆల్రెడీ సాల్వ్ అయిపోయి ఉంటాయి కూడా. ఎందుకంటే నేను జనరల్గా అవుట్ సైడ్ వెళ్ళాను, అందువల్ల కొంచెం లేట్ అయింది.
ఓకేనా, లేకపోతే ఆ రోజే చేసేవాడిని క్వశ్చన్స్ని. ఇక్కడ చూడండి, ద్రవ స్థితి నుండి ఘన స్థితిలోనికి మారేటప్పుడు నీటి అంతర్గత శక్తి ఏమవుతుంది అంటున్నాడు. ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ వాటర్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ టు ద సాలిడ్ అని మనకి చెప్తా ఉన్నాడు. దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి కామన్ సెన్స్ ఆలోచించి చేయాలి, రెండోది మ్యాథమెటికల్గా కూడా ఎలా చేయొచ్చు. ఓకేనా, 2 విధాలుగా. ఒకటి బై యూజింగ్ థెర్మోడైనమిక్స్ ఫస్ట్ లా, థెర్మోడైనమిక్స్ ఫస్ట్ లాని బేస్ చేసుకొని చేయొచ్చు. రెండోది వచ్చేసి ఇంటర్నల్ ఎనర్జీ డెఫినేషన్ నుంచి చేయొచ్చు. ఫస్ట్ ప్రాసెస్లో ఎలా చేయొచ్చో చూద్దాం. థెర్మోడైనమిక్స్ ఫస్ట్ లా ఏం చెప్తుందంటే సింపుల్గా ద ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్డ్, ఓకే, సింపుల్గా ఒరిజినల్ డెఫినేషన్ ఏంటంటే ద చేంజ్ ఇన్ హీట్ సప్లైడ్ టు ఆర్ ద రిజెక్టెడ్ బై ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్ ఆర్ ద వర్క్ డన్ బై ద సిస్టమ్ అని మనం మాట్లాడుతూ ఉంటాం ఇలా. ఓకేనా, దీన్ని బేస్ చేసుకొని డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డెల్టా యూ ఈజ్ ఈక్వల్ డెల్టా క్యూ మైనస్ డెల్టా డబ్ల్యూ అవుతుంది. ఇప్పుడు వీడు ఏమంటున్నాడు, వాటర్ ఇంటర్నల్ ఎనర్జీ అంటున్నాడు. ఇప్పుడు నా దగ్గర ఒక వెజిల్లో వాటర్ ఉంది, ఇది వాటర్, ఓకే. ఇది ఎలా కన్వర్ట్ అయింది అంటున్నాడు, ద్రవ స్థితి నుంచి ఘన స్థితి. అంటే వాటర్ కాస్త ఎలా కన్వర్ట్ కావాలి, ఐస్గా కన్వర్ట్ కావాలి, అవునా కదా. వాటర్ ఐస్గా కన్వర్ట్ అవుతుందంటే దీంట్లో నుంచి లేటెంట్ హీట్ బయటకు వస్తుంది, లేటెంట్ హీట్ గుప్తోష్ణం, అవునా కదా. గుప్తోష్ణం బయటకు వస్తేనే కదా, ఫ్రిడ్జ్లో పెడితేనే కదా మనకి ఐస్గా కన్వర్ట్ అయ్యేది. అంటే హీట్ లాగేసుకుంటున్నాం, లెటెంట్ హీట్ అనమాట. లెటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. అది బయటకు వస్తుంది, 80 క్యాలరీ పర్ గ్రామ్ బయటకు వచ్చేస్తుంది. అంటే హీట్ ఈజ్ రిజెక్టెడ్ ఫ్రమ్ ద సిస్టమ్, అంటే హీట్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సిస్టమ్. అంటే డెల్టా క్యూ అనేది నెగిటివ్ అవుతుంది అకార్డింగ్ టు సైన్ కన్వెన్షన్. తర్వాత ఇక ఇక్కడ చూడండి, ఐస్గా కన్వర్ట్ అయింది. ఐస్గా కన్వర్ట్ అయితే మనకు తెలుసు కదా, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, అవునా కదా. వాటర్ వాల్యూమ్ తక్కువగా ఉంటుంది ఫర్ ఎ గివెన్ మాస్, ఐస్ వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ అందరికీ తెలుసు, ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ అని, నీటి అసంగత వ్యాకోచం అని. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటికల్గా మనకి ఇక్కడ ఈ మాలిక్యూల్స్ అంతా కూడా వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందంటే మీనింగ్ ఏంది, వర్క్ డన్ బై ద సిస్టమ్ అవుతుంది. అప్పుడు డెల్టా డబ్ల్యూ అనేది పాజిటివ్ అవుతుంది, అవునా కదా. వర్క్ పాజిటివ్ అవుతుంది, వర్క్ డన్ బై ద సిస్టమ్, వ్యవస్థ ద్వారా పని జరిగింది. అప్పుడు చూసినట్టయితే డెల్టా యు ఇది నెగిటివ్ అవుతుంది, ఇది పాజిటివ్ కాబట్టి ఆల్రెడీ దీంట్లో నెగిటివ్ ఉంది. అంటే డెల్టా యు ఏమైంది, నెగిటివ్ అయింది. డెల్టా యు నెగిటివ్ అంటే మీనింగ్ ఏం సరే, డిక్రీజ్ అయింది అని. ఇది జనరల్గా థెర్మోడైనమిక్స్ ఫస్ట్ లాని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. అది డిక్రీజ్ అవుతుంది. మాకు ఇవన్నీ తెలియదు కదా సార్, ఇది ఇంటర్మీడియట్ స్థాయి అని మీరు తీసుకెళ్ళి చెబుతున్నారు కానీ మరి మేము కామన్ సెన్స్తో ఎలా ఆలోచించాలి సార్ అని అడిగితే చూడండి, ఇంటర్నల్ ఎనర్జీ యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ సార్ ఫార్ములా అంటే కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్స్, మెటీరియల్లో ఉన్నటువంటి పార్టికల్స్ మధ్య ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ, అదేవిధంగా కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్. దీన్నే మనం ఏమంటాం, ఓకేనా, ఇంటర్నల్ ఎనర్జీ అంటాం, ఆంతరిక శక్తి అంటారు. ఇప్పుడు మరి చూడండి, ఇక్కడ వాడు ఏమంటున్నాడు, సాలిడ్ కాస్త లిక్విడ్గా లిక్విడ్ కాస్త సాలిడ్గా కన్వర్ట్ అయ్యేటప్పుడు ఎవడు కాన్స్టెంట్గా ఉంటాడు, టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది, టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. మరి ఇప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటున్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది అనుకుందాం. ఎందుకంటే ఫేజ్ చేంజ్ టేకెన్ ప్లేస్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అన్నట్టు. మరి ఇప్పుడు ఇది కాన్స్టెంట్గా ఉందనుకోండి, మరి ఇప్పుడు దీంట్లో నుంచి హీట్ బయటకు వస్తుంది అంటే ఖచ్చితంగా పొటెన్షియల్ ఎనర్జీ ఏం కావాలి, డిక్రీజ్ కావాలి. డిక్రీజ్ అయితేనే లిక్విడ్ పార్టికల్స్ కాస్త సాలిడ్ క్రిస్టలైన్ పార్టికల్స్గా ఉండి స్టేబుల్గా ఉంటాయి. ఎందుకంటే సాలిడ్లో పార్టికల్స్ స్టేబుల్గా ఉండాలి కదా. స్టేబుల్గా ఉండాలి అంటే అది మినిమం పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ చేయాలి, మినిమం పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ చేయాలి. అంటే హీట్ లాస్ అయ్యి ఇది మినిమం పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ చేస్తాయి పార్టికల్స్. అంటే మీనింగ్ ఏంది, పొటెన్షియల్ ఎనర్జీ మినిమం అయిపోయింది, ఇది కాన్స్టెంట్గా ఉందంటే ఈ వాల్యూ డిక్రీజ్ అయిపోయింది కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ కూడా ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది.
ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. దేని డిక్రీజ్ వల్ల? పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజ్ తగ్గటం వల్ల ఇంటర్నల్ ఎనర్జీ తగ్గుతుంది. ఇది అనదర్ వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్. ఇది సెకండు దాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడుకుంటే. ఓకేనా? ఇలా తీసుకుంటాం. కాబట్టి డిక్రీజ్ అనేది ఫైనల్ ఆన్సర్ అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ చూడండి. రిలేషన్ బిట్వీన్ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఇన్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ అబ్సల్యూట్ టెంపరేచర్ ఈజ్ అంటున్నాడు. ఇది ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ అని కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో ఉంటుంది. కేటీజీ అని చెప్తూ ఉంటారు. ఏది అనుచలన సిద్ధాంతం అని ఉంటుంది. దాంట్లో ఉంటుంది ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీస్, శక్తి సమవిభజన అనేటటువంటి కాన్సెప్ట్లో మనకి ఏది కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 3/2 ఆఫ్ కేటీ అని మనకి మాట్లాడుతూ ఉంటాం. ఓకేనా? అంటే ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ ఇది బోల్ట్జ్‌మాన్ కాన్స్టెంట్. ఏడు నుంచి మనకి కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్ అని మనం అబ్సల్యూట్ టెంపరేచర్ ఇది మళ్ళీ అబ్సల్యూట్ టెంపరేచర్. ఓకే. అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే పరమ ఉష్ణోగ్రత అని మనం మాట్లాడుతూ ఉంటాం. కెల్విన్ స్కేల్‌లో తీసుకుంటాం అది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఇది అవుతుంది. ఈ విధంగా. అదే మన స్కూల్ లెవెల్‌లో ఏమంటాడు? జనరల్‌గా కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అయితే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందంటాడు గానీ, అది ఏ విధంగా రిలేట్ అయ్యి ఉంటుంది? ఏ స్కేల్‌కి రిలేట్ అయ్యి ఉంటుంది? ఎలా రిలేట్ అయ్యి ఉంటుంది? అనేటటువంటి విషయాన్ని మెన్షన్ చేయలేదన్నట్టు. ఓకే. సరే బానే ఉంది ఇంతవరకి. ఇది. ఇది చాలామంది సహజ దృగ్విషయాలు అని కాన్సెప్ట్‌లో ఉంటుంది మనకి. ఏది న్యాచురల్ ఫినామినాస్ అని ఎర్త్‌క్వేక్స్, లైటనింగ్స్ అనేటటువంటి చాప్టర్‌లో ఇది ఉంది. కానీ ఫార్ములాస్ ఏమి ఇవ్వలేదు అక్కడ మనకి. జనరల్‌గా ఎర్త్‌క్వేక్ వస్తుంది, ఆ స్కేల్ ఉంటుందని చెప్తాడులే గానీ, ఏంటి పరిస్థితి అనేది చెప్పడు. ఓకేనా? సరే చూద్దాం ఈడ. ఒకసారి క్వెషన్ చదవండి. ఇంగ్లీష్ మీడియంలో అక్కడుంది. 6 యూనిట్ల తీవ్రత గల భూకంపమును 4 యూనిట్ల తీవ్రత గల భూకంపంతో పోల్చినప్పుడు వినాశకర శక్తి అంటున్నాడు. డిస్ట్రక్టివ్ ఎనర్జీ అని చెప్తా ఉన్నాడు. అదేనా ఇచ్చింది? డిస్ట్రక్టివ్ ఎనర్జీ. ఓకే. ఇక్కడ చూడండి. జనరల్‌గా ఇది ఫోకస్ ఇది. ఇక్కడ ఉన్నదాన్ని ఎపి సెంటర్ అంటాం మనం. ఎపి సెంటర్. అవునా కాదు? ఏది భూ ఉపరితలం మీద. ఇక్కడ ఎనర్జీ రిలీజ్ అవుతా ఉంటుంది ఎంతో కొంత ఎర్త్‌క్వేక్. వినాశక శక్తి అంటే ఏంది మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇక్కడ మాక్సిమం ఎనర్జీ రీచ్ అవుతుంది. అక్కడ మాక్సిమం డిస్ట్రాక్షన్ ఏది జరుగుతుందని మాట్లాడుతా ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనందరికీ తెలుసు రిక్టార్ స్కేల్‌లో మాగ్నిట్యూడ్ లాగరిథమిక్ స్కేల్ అది. జనరల్‌గా మాగ్నిట్యూడ్ m అనుకుందాం. ఇది రిక్టార్ స్కేల్‌లో. ఎనర్జీ రిలీజ్ అయింది కరెస్పాండింగ్‌గా E అని తీసుకున్నట్లయితే యాక్చువల్‌గా ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి రిలేషన్‌ని ఇచ్చినటువంటి సైంటిస్టులు ఎవరు సార్ అంటే గుటన్బర్గ్ అండ్ రిక్టర్ ఫార్ములా అని చెప్తాం మనం. ఎనర్జీ ఫార్ములా. ఓకే. ఎందుకంటే మీకు ఎర్త్ సైన్సెస్‌లో ఉంటుంది ఇది. జియాలజీలో గానీ, జియోఫిజిక్స్‌లో గానీ, లేదా జాగ్రఫీలో కొంచెం హై ఆర్డర్ జాగ్రఫీలో మనకి ఏది వీళ్ళ గురించి మాట్లాడుతా ఉంటాడు. గుటన్బర్గ్ డిస్కంటిన్యూటీ ఉంటుంది. మోహో డిస్కంటిన్యూటీ ఉంటుంది. ఏది ఔటర్ కోర్, ఇన్నర్ కోర్‌కున్నటువంటి డిస్కంటిన్యూటీ మనకి గుటన్బర్గ్ డిస్కంటిన్యూటీ అని మనం మాట్లాడాం. మాంటిల్‌కి, కోర్‌కి. క్రస్ట్‌కి, మాంటిల్‌కి ఉన్నదేంటేది? మోహో డిస్కంటిన్యూటీ అని మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట. ఓకేనా? మోహో స్కేల్ కూడా ఉంటుంది మనకి. ఓకే. ఇది మనకి దాన్ని ఏమంటారు? జియాలజీలో ఉంటుందన్నమాట. ఓకేనా? సరే బాగానే ఉంది ఇంతవరకు. ఇక్కడ చూడండి ఒకసారి. జనరల్‌గా మనకి రెండిటి మధ్య రిలేషన్ ఏంటి సార్ అని అడిగితే నేను ఇక్కడ రాస్తున్నా. E ఈజ్ ఈక్వల్ టు లాగ్ E. ఏది గుటన్బర్గ్ రిక్టర్ ఈక్వేషన్ అంటాం దీన్ని. ఎనర్జీ అండ్ మాగ్నిట్యూడ్ లాగ్ E బేస్ 10 4.8 ప్లస్ 1.5 టైమ్స్ ఆఫ్ మాగ్నిట్యూడ్ ఇన్ రిక్టర్ స్కేల్. ఇది ఫార్ములా, జనరల్ ఫార్ములా ఇది. వాడు అడిగింది ఏంది? ఇక్కడ మాగ్నిట్యూడ్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏదో సంథింగ్ M1 అని అనుకుందాం, ఇది M2 అనుకుందాం. ఇక్కడ ఏదో ఎనర్జీ కరెస్పాండింగ్గా E2 అనుకుందాం. ఇక్కడ ఎనర్జీ ఎంతో డిస్ట్రాక్టివ్ ఎనర్జీ E1 అని తీసుకుందాం. అవునా కదా? ఈ విధంగా తీసుకుంటే వాటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందో చూడండి.
జనరల్‌గా ఫార్ములా రాబడదు. జనరల్ ఫార్ములా రాబడదు. ఏదైనా ఇయ్యొచ్చు కదా వాడు. జనరల్‌గా వాడు ఏమన్నాడు? లాగ్ ఈ బేస్ 10 ఈజ్ ఈక్వల్ 4.8 ప్లస్ 1.5 ఎం అన్నాడు. నేను ఇప్పుడు ఏం చేస్తా? ఎనర్జీ వర్సెస్ మాగ్నిట్యూడ్ ఈ రెండిటి మధ్య రిలేషన్ రాబట్టాలి. దానికోసం నేను జనరల్ మ్యాథమెటికల్ రిలేషన్స్ వాడుతున్నా చూడండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు జనరల్‌గా? ఈ ఈజ్ ఈక్వల్ 10 పవర్ 4.8 ప్లస్ 1.5 ఎం అని రాసుకోవచ్చు కదా! అవునా కదా! ఎందుకంటే లాగు ఏది ఉంటది కదా! లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ వై అయితే ఏ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని రాసుకోవచ్చు కదా! ఓకేనా? ఏది లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు వై అయితే దీన్ని ఎలా రాసుకుంటారు చెప్పండి? ఏ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని రాసుకుంటాంగా. ఏది మ్యాథమెటిక్స్‌లో నేను అలాగనే రాసుకున్నా ఈడ. ఇప్పుడు నేను దీని నుంచి ఈ1 ఈజ్ ఈక్వల్ టు ఏమి రాసుకోవచ్చు? 10 ఇంటూ 10 పవర్ 4.8 ప్లస్ 1.5 ఇంటూ ఎం1 ఇన్ టర్మ్స్ ఆఫ్ మాగ్నిట్యూడ్. ఈ2 ఈజ్ ఈక్వల్ టు ఏమి రాసుకోవచ్చు చెప్పండి? 10 పవర్ 4.8 ప్లస్ 1.5 ఎం2 అవుతుంది. ఇప్పుడు దీని నుంచి ఈ2/ఈ1 అని అనుకుందాం. ఈ2 ఎక్కువ అనుకుందాం. ఈ1 తక్కువ అనుకుందాం. కాసేపు ఇక్కడ కండిషన్స్ కూడా రాసుకుందాం అవసరమైతే. ఈ2 మోర్ దెన్ ఈ1 అని. అప్పుడు ఎం2 మోర్ దెన్ ఎం1 అని. మోర్ మాగ్నిట్యూడ్ అంటే మోర్ ఎనర్జీ రిలీజ్ అవుతుందిగా. అవునా కదా! ఎక్కువ శక్తి విడుదలవుతుందిగా. దాని ప్రకారంగా చూడండి. అప్పుడు ఏమవుతుంది? ఈ2 అంటే 10 పవర్ 4.8 పవర్‌లో ఉంది ఇది. జాగ్రత్తగా చూసుకోండి మళ్ళీ. పవర్‌లో అన్నట్టు. 4.8 ప్లస్ 1.5 ఎం2 బై 10 పవర్ 4.8 ప్లస్ 1.5 ఎం1 ఇది పవర్‌లో ఉంటుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేశారనుకోండి. ఈ2/ఈ1 ఈజ్ ఈక్వల్ ఈ2/ఈ1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 10 పవర్ ఇది పైకొస్తే మైనస్ అవుతుంది కదా! ఇది ఆల్రెడీ ప్లస్ ఉంది కదా! 4.8 ప్లస్ 1.5 ఎం2 మైనస్ ఇది ఏమవుతుంది సింపుల్‌గా 4.8 డైరెక్ట్‌గా రాసేస్తాను నేను 1.5 ఎం. మీ అందరికీ తెలుసు కదా! 10 పవర్ వై బై 10 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రైట్ 10 పవర్ వై మైనస్ ఎక్స్ అని రాసుకోవచ్చని అలాగనే రాసింది నేను. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఇది ప్లస్ 4.8 ఇది మైనస్ 4.8 క్యాన్సిల్ అవుతుంది. చివరికి ఏమవుతుంది? 1.5 కామన్ వస్తుంది. ఎం2 మైనస్ ఎం1 అవుతుంది. అంటే ఫైనల్ ఈక్వేషన్ ఏం చెప్పండి? ఈ2/ఈ1 ఈజ్ ఈక్వల్ 10 పవర్ 1.5 ఇంటూ ఎం2 మైనస్ ఎం1 దిస్ ఈజ్ ద ఫార్ములా. అవునా కదా! ఇలా ఉంటాయి మరి ఏం చేద్దాం? మరి ఇప్పుడు చెప్పండి ఎం2 ఈజ్ ఈక్వల్ ఎందుకంటే మనం మన లెవెల్ ఆఫ్ థింకింగ్ అనేది ఎంత డెవలప్ చేసుకుంటే అంత బాగుంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో అంత కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతా ఉంటాయి. సరే ఇక్కడ ఎం2 ఈజ్ ఈక్వల్ టు ఏంది 6 వాడిచ్చాడుగా 6 యూనిట్స్ అని. మనం ఆల్రెడీ ఇది ఎక్కువ తీసుకుంటున్నాం కదా! ఎం2 అనేది. ఇక్కడ కండిషన్స్ రాసుకున్నాం కదండీ! ఎం1 ఈజ్ ఈక్వల్ టు ఎంత 4 ఇంకేదైనా ఇయ్యొచ్చు కదా! వేరే ఎగ్జామ్‌లో ఇంకో ఇదేదో 5 ఇస్తాడు. ఇదేదో 4 ఇస్తాడు. డిఫరెంట్‌గా అడగొచ్చు గదా! అందువల్ల జనరలైజేషన్ చేసింది నేను. ఓన్లీ ఆ ప్రాబ్లమ్‌లో సొల్యూషన్ కోసం వెతకలా నేను. అలాంటి ప్రాబ్లమ్స్ ఏదొచ్చినా గాని ఎలా చేయాలి? అంటే ఏ నంబర్ ఇచ్చినా ఎలా చేయాలి? అనేది ఆలోచించి జనరలైజేషన్ ఫార్ములాని మనం తీసుకున్నాం అన్నట్టు. ఓకేనా? సరే బానే ఉంది ఇంతవరకి. ఇప్పుడేమవుతుంది చెప్పండి? ఈ2/ఈ1 ఈజ్ ఈక్వల్ 10 పవర్ 1.5 6 మైనస్ 4 6 మైనస్ 4 ఎంతండి? 2 2 ఇంటూ 1.5 ఎంత? 3 1000 అంటే ఇప్పుడు ఈ2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1000 టైమ్స్ ఆఫ్ ఈ1 ఇదన్నట్టు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 1000 అవుతుందన్నట్టు. ఓకేనా? ఏడు గదా! ఈ విధంగా. ఎందుకంటే ఎగ్జామినేషన్‌లో ఇలా అడుగుతా ఉన్నాడు. చాలామందినేంది 100 టైమ్స్ అనుకుంటారు. ఎందుకంటే 6 మైనస్ 4 2 గదా! ఏది అది ఎక్కడ వర్కౌట్ అవుద్ది చెప్పండి? లౌడ్‌నెస్‌లో వర్కౌట్ అవుద్ది. లౌడ్‌నెస్ వర్సెస్ ఇంటెన్సిటీలో వర్కౌట్ అవుద్ది. కానీ ఇక్కడ కాదన్నట్టు. ఓకేనా? ఈ విధంగా చేయాలి. సరే బానే ఉంది ఇంతవరకి. ఈడ చూడండి. ఎగ్జాంపుల్ ఫర్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ అన్నాడు. యాక్చువల్‌గా మనకి గ్రావిటేషన్ అనే చాప్టర్ ఇది. గ్రావిటేషన్ అనే చాప్టర్‌లో స్కూల్ లెవెల్‌లో మనకి జస్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ నాట్ డిపెండ్స్ ఆన్ ద పాత్ ఫాలోడ్ బై ద ఆబ్జెక్ట్ అని పొటెన్షియల్ ఎనర్జీ తీసుకొని డెఫినెట్ పాత్ తీసుకున్నాడు. మీరు కావాలంటే
ఇలా ఆబ్జెక్ట్ ఇక్కడ తీసుకున్నాడు. ఏది ఎమ్మాస్‌ని, ఇదే ఎమ్మాస్‌ని ఇక్కడ నుంచి అవునా గదా! ఇలా తీసుకొని, ఇట్లా తీసుకొని ఇలా డయాగ్రామ్ గూడా ఇచ్చాడు మీకు. అవునా గదా! సేమ్ హైట్, సేమ్ మాస్ కాబట్టి సేమ్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. వర్క్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ పాత్ ఫాలోడ్ బై ద ఆ వర్క్ డన్ బై ద ఫోర్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ పాత్ ఫాలోడ్ బై ద ఆబ్జెక్ట్ అయితే దాన్ని కన్జర్వేటివ్ ఫోర్స్ అంటారు. ఏదైనా ఒక వస్తువు, ఒక బలం చేసిన పని వస్తువు కదిలిన మార్గంపై ఆధారపడకపోతే దానినే మనం కన్జర్వేటివ్ ఫోర్స్ నిత్యత్వ బలం అంటారు. అలాంటి వాటికి ఎగ్జాంపుల్ అలా డెఫినిషన్ ఇవ్వలేదు. ఆధారపడదన్నాడు. ఓకే. డిపెండ్ కాదన్నాడు గానీ, దాన్ని పర్టిక్యులర్‌గా కన్జర్వేటివ్ ఫోర్స్ అని, ఇంకా ఇతర ఎగ్జాంపుల్స్ అని గూడా వాడేమి మెన్షన్ చేయలేదు. అవునా గదా! కానీ ఇక్కడ మనం దాన్ని ఎక్స్‌టెన్షన్ ఎక్కడుంది? ఇంటర్మీడియేట్‌లో ఉంది. ఇవన్నీ గూడా ఎక్స్‌టెండెడ్ ఇంటర్మీడియేట్ బుక్స్ ఇవి. ఓకేనా? ఇంటర్మీడియేట్‌లో ఉంటాయి. కన్జర్వేటివ్ ఫోర్సెస్, నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అని క్లియర్‌గా రాసి ఉంటాయి. దాంట్లో మనకి కన్జర్వేటివ్ ఫోర్సెస్‌కి ఎగ్జాంపుల్స్ ఏంటి సార్ అని అడిగితే, మనకి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సు, విద్యుదు స్థిర బలం, మాగ్నెటోస్టాటిక్ ఫోర్సు, అయస్కాంత బలం, గ్రావిటేషనల్ ఫోర్సు, గురుత్వాకర్షణ బలం. ఇవన్నీ కన్జర్వేటివ్ ఫోర్సెస్. ఓకేనా? వాడేమంటున్నాడు కన్జర్వేటివ్ ఫోర్స్ కానిది అంటున్నాడు. నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అంటున్నాడు. పాత్ మీద డిపెండ్ అవుతుందనమాట. ఏది? ఆ ఫోర్స్ చేసే వర్కు పాత్ మీద డిపెండ్ అయితే దాన్ని నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అంటాం. అనిత్యత్వ బలం అంటాం. దానికేంటి ఇదిగో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ దీంట్లో ఉంది గదా! గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. స్ప్రింగ్ ఫోర్స్ గూడా. స్ప్రింగ్ ఫోర్స్ గూడా మనకి పాత్ ఫార్వర్డ్ మీద. స్ప్రింగ్ ఫోర్స్ గావచ్చు. ఏది ఇలా. ఈ విధంగా. మనకేందంటే ఆసిలేట్ అవుతా ఉంటదనమాట. ఓకే. టువర్డ్స్ మెయిన్ పొజిషన్ యాక్ట్ చేస్తూ ఉంటుంది. అది ఎటునుంచి వచ్చినా గానీ, ఆ స్ప్రింగ్ లీనియర్ స్ట్రెంగ్త్‌నే మనం తీసుకుంటా ఉంటాం. కాబట్టి ఇది గూడా డిపెండ్ అవుతుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అవుతుంది. అనిత్యత్వ బలం అవుతుందనమాట. ఓకేనా? ఇంటర్ స్థాయి ప్రశ్నలో కాదో మీరే తేల్చుకోండి ఇప్పుడు ఇవన్నీ గూడా. ఓకేనా? అయిపోయినాయి. ఇవన్నీ గూడా నేను ఇంటర్ స్థాయి ప్రశ్నలాగానే మనం తీసుకోవటం జరిగింది. ఇంటర్మీడియేట్ టెక్స్ట్ బుక్స్‌లో గూడా ఉంటాయి. చూసుకోండి ఒకసారి. ఇక అబ్జెక్షన్స్. ఇక్కడ మనం మాట్లాడుకున్నాం గదా! అబ్జెక్షన్స్. అబ్జెక్షన్స్ ఏమీ లేవండి. క్వెషన్స్ అన్నీ గూడా క్లారిటీగా ఉన్నాయి. అదే విధంగా ఆన్సర్స్ గూడా కరెక్ట్‌గానే ఉన్నాయి. ఒకవేళ మీ దృష్టికి ఏదన్నా ఉంటే నాకు చెప్పే ప్రయత్నం జేయండి. సాల్వ్ జేసుకుందాం. నాకైతే ఏమీ రాంగ్ అని అనిపించలేదు. ఫిజిక్స్ క్వెషన్స్‌కి సంబంధించి అన్ని షిఫ్ట్‌లు గూడా చూసాము. దానికి సంబంధించి మనకి చెప్పా గదా! యాప్‌లో అప్‌లోడ్ జేస్తానని. ఒకసారి చూసుకునే ప్రయత్నం ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ దగ్గర చాలామంది ఇబ్బంది పడ్డారు. అయి డెడ్ ఈజీ క్వెషన్‌లు యాక్చువల్‌గా. ఓకేనా? రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేసుకొని కామన్ సెన్స్‌తో డైరెక్షన్స్ మనం ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అయి ఈజీ అయిపోతాయి. ఆడ కూడా కొంతమందికి ఎవరు రాంగ్ కనిపించొచ్చు. అయినా గాని నాకు చెప్పే ప్రయత్నం చేయండి. అయి సాల్వ్ చేద్దాం. దాంట్లో ఏమి రాంగ్స్ లేవు. ఓకేనా? అన్నీ రైటే అన్నట్టు. సరే బానే ఉంది ఇంతవరకి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.